హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగుండాలి, అందులో మీ రోజు ఉండాలి. ముందుగా నా యూట్యూబ్ వ్యూవర్స్ అందరికీ అయితే మాత్రం హ్యాపీ ఇండిపెండెన్స్ డే నా తరఫున అండ్ మా టీం తరఫున తమిళ ఇండిపెండెన్స్ డే ఆల్ ఆఫ్ అవర్. సో మేమైతే ఈరోజు చాణక్య విద్యానికేతన్ స్కూల్లో బుక్స్, పెన్స్, అలాగే కంపాక్స్ బాక్స్లు కొంతమంది పిల్లలకు ఇండిపెండెన్స్ డే సందర్భంగా చదువుల కోసం వాళ్ళ చదువుల్లో ఇంకా ఎదగాలి, దేశానికి ఉన్నత స్థాయిలో వాళ్ళు ఉండాలనే ఒక చిన్న ఎంకరేజ్మెంట్ లాగా నేను నా తరఫున మా టీం తరఫున రోజీ క్రియేషన్ తరఫున స్కూల్లో ఇవ్వడానికి వెళ్తున్నాం. కమ్ ఫ్రెండ్స్. అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. స్వతంత్రం తెచ్చిన వీళ్ళు ఎంతో గొప్ప గనులు. ఈరోజు మనం అందరం దాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఎస్, జై బోలో స్వతంత్ర భారత్ కి జై. మహాత్మా గాంధీ. సార్ బిజిలీ ఈరోజు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఇక్కడ ఇందాక చెప్పాను కదా, నేను కొంతమంది ఈ స్కూల్ పిల్లలతో నాకున్న అనుబంధము, అలాగే అచ్చా వినోద్ కుమార్ సార్ గారి ఈ కరస్పాండెంట్, ఈ స్కూల్ కరస్పాండెంట్ గారితో ఉన్న నాకు అనుబంధంతో ఈరోజు కొంతమంది పిల్లలకు కొన్ని బుక్స్ అలాగే కంపాక్స్ బాక్సులు ఇవ్వాలని ఈరోజు మన దేశానికి వెన్నెముక రైతు అండ్ స్టూడెంట్సే అంటాం కాబట్టి విద్యార్థులే రేపటి పౌరులు కాబట్టి ఆ పౌరులు బాగా చదువుకోవాలని, బాగా రాసుకుంటూ మేమిచ్చే పెన్నులు, కంపాక్స్ బాక్స్ ఇవన్నీ వీళ్ళు యూజ్ చేయాలని మా టీంతో ఈరోజు రోజీ క్రియేషన్ తరఫున ఈ స్కూల్లో ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఇవన్నీ మేము పంచుతున్నాం ఫ్రెండ్స్. సారు మాకు వినోద్ కుమార్ గారు రండి. సోషల్ వర్క్ చేయాలని ఆమెకు ఒక సందేహంగా అతనికి దేవుడు మంచి శక్తిగా ఆమెకు ఇచ్చింది కాబట్టి ఆమె మా అందరూ మరొకసారి గట్టిగా సపోర్ట్లతో స్వాగతం పలుకుతూ చాలా నాటకాలు తీస్తుంది. అవి కూడా మంచి మెసేజ్ నాటకాలు యూట్యూబ్ ఛానల్లో మెసేజ్ నాటకాలు చేస్తుంది, చాలా బాగుంటుంది. ఎందుకంటే కొంతమంది ఏం చేస్తారంటే చిచ్చోడగా చేస్తారు, కానీ ఈ ఒక సమాజంలో ఒక గుర్తింపు పొందాలని, సమాజంలో ఒక వ్యక్తిగా నా ఒక కార్యక్రమం నాకు ఇచ్చిన భగవంతుడు ఈ రూపంగా పర్లేదు, నేను చేస్తా అనే ఆలోచనతో ఆమె ముందుకు వస్తుంది. ఎందుకంటే వారనే వాళ్ళు గొప్పవాడు, మనస్పూర్వకమైన తెలివిస్తారు, కానీ ఆ తెలివి అందరూ ఉపయోగించుకోరు. ఎందుకంటే దాని లోపల అదేవిధంగా ఎన్నో రకాలైన సేవలు చేయాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రవీణ్ సార్ మొదలుపెట్టి వాళ్ళు ఎవరో వచ్చి పిల్లలకు వచ్చిందో శ్వేత మేడం ప్రవీణ్ సార్ ఇక్కడ నిలబడి ఆ పిల్లల యొక్క పేర్లు హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఇండిపెండెన్స్ డేకు నేను నిజంగా కూడా నేను చదువుకునేటప్పుడు చాలా ఇంపార్టెంట్ ఇచ్చేది. పొద్దున ఈ టైం చాలా లేట్ అవుతుంది ఈ రోజులలో, కానీ నేను చదువుకున్నప్పుడు ఒక 30 years కింద అయితే మాత్రం 4 o'clock లేసి మేము హాస్టల్లో నైట్ అంతా నిద్రపోకుండా లడ్డూలు చేసి పిల్లలమందరము హాస్టల్లో ఉండే మా వర్కర్స్తో కలిసి లడ్డూలు కానీ బూందీ కానీ అవన్నీ చేసి ఎర్లీ మార్నింగ్ 6 o'clock అది నిజానికి కూడా హోలీ, దివాళీ అనే పండుగ, దసరా పండుగలు అంటే ఏంటో చదువుకునే విద్యార్థికి వాస్తవానికి కూడా తెలియదు. ఆ రోజుల్లో అయితే
ఖచ్చితంగా ఇదే మాకు పండగ. ఒక స్టూడెంట్ కు జరిగే పండగ లాగా, చదువుకునే పిల్లలందరికీ ఇదే పండగలాగా 15 ఆగస్టు అండ్ 26 జనవరినే మేము పండగ భావించేది. కానీ ఈ రోజుల్లో ఇంత లేట్ అయిపోయి ఇంత ఇదిగా జరుగుతున్నాయి. అది మాత్రం కొంచెం బాధాకరం. నేను ఎందుకంటే స్టడీ గురించి నేను ఉన్నత స్థాయికి ఎదగాలనే నా చిన్న డ్రీమ్ ఉండేది. కానీ నా హాస్టల్లో పరిస్థితిలో, నా పైన ఉన్న హరాస్మెంట్, అబ్బాయిలతో నేను పడ్డ టార్చర్, దాని ద్వారా నేను నా స్టడీ అనేది కొలాప్స్ అయిపోయింది. కానీ ఇప్పుడు కూడా తీస్తున్న వెబ్ సిరీస్లలో కూడా మన స్కూల్తో ఉన్న అనుబంధం మీ అందరికీ కూడా తెలుసు. దాదాపుగా ఇక్కడ కూడా 2 షూటింగ్లు కూడా ఇందులోనే చేస్తున్నాను. అచ్చ వినోద్ కుమార్ గారు సార్ నాకు ఇంత ఒక ట్రాన్స్ అయినా కానీ నాకు ఇంత ప్రియారిటీ ఇచ్చి ఇందులో మీరు చేసుకోండి అమ్మా, మా పిల్లలు కూడా కావాలంటే మీకు ఇస్తానని చెప్పినందుకు నిజంగా ఈ ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఎంత చదువుకున్నామనేది కాదు, ఏ గురువు నుంచి మనం ఎంత విద్య నేర్చుకున్నామనేది ముఖ్యం. మనం కలెక్టర్లు కావచ్చు, మీరు ఇప్పుడు ఉన్న మీరందరూ కూడా ఉన్నత స్థాయికి ఎదుగుతారు. కానీ ఒక గురువు మాత్రము తన స్థానం అక్కడే ఉంటుంది. మనలాంటి వాళ్ళని కొన్ని లక్షల, వేల, కోట్ల మందిని తయారు చేస్తారు. కాబట్టి అలాంటి గురువుని ఎప్పుడు గౌరవించాలి, ఆ గురువుని ఎప్పుడు పూజించాలి. కాబట్టి ఆ గురువులందరికీ కూడా అదే, బికాస్ ఈ రోజు ఇలా ఉన్నానంటే కూడా మా గురువులు నాకు ఎంతో కొంత చెప్పుంటేనే ఆ విజ్ఞానంతో నేను ఈ స్థానంలో నేను ఉన్నాను. అది నిజంగా గురువులకు ప్రతి ఒక్క గురువు అనే పదం, ఆ పదానికి, ఆ గురువులకు నా శిరస్సు నుంచి నమస్కరిస్తున్నాను. మీ అందరికీ వన్స్ మోర్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. థ్యాంక్ యూ. బాగా చదువుకోవాలి. ఎస్కే నిమ్రా నెక్స్ట్ బాగా చదువుకోవాలి. శశాంక్ ఎం శశాంక్ ఈ నిహారిక 7th క్లాస్